హలో అండి, ఈరోజు అయితే మా ఇంటికాడ మామిడికాయలు అనేది కోస్తున్నాం. ఏం చేస్తున్నావా? ఏడా? ఓకే అండి, ఇక్కడ మాది చిత్తూరు జిల్లా బంగారుపల్లి మండలం రాయంపేట రామరాజపురం దిగిరాం అనే ఇంటి దగ్గర అయితే మామిడికాయలు అయితే కోస్తున్నాం. చాలా చాలా ఇవి ఉన్నాయి, చీమలో భలే ఇబ్బందిగా ఉంది. అయిన కోయేస్తున్నాం. ఓకే, ఎందుకంటే మామిడికాయల సీజన్ అయిపోయి వస్తుంది, కాయ అన్నీ రాలిపోతున్నాయి ఒకటి. ఇప్పుడు చూడండి, ఇదంతా అది రాలిపోయి మంచి అదే అది అది ఏమన్నా మామిడికాయలా ఏడకు వస్తున్నావా? ఏడంటే ఇక వాళ్ళదా ఉన్నాయి మామిడికాయలు బాగా ఏదో అట్లా చీమలా దోమలా ఎర్రసీమలు దండిగా ఉన్నాయి దీంట్లో. ఏమ్మా చేస్తున్నావా? పరిగిద్దిమా అది ఏమే ఎట్లా ఎట్లా చీమలకా? ఏమ్మా అలాగ అది ఇంతవరకు కాయలు అది అది అయ్యి అయ్యి తగలాగు తప్పని అయిపోవాలి. గ్యారెప్ మనం 6 లోడ్ అయినాయా? 6 లోడ్ అయినాయా? రావచ్చా? ఎస్టిమేట్ వేసినారు అంటే 3/4 టన్ను 3/4 టన్ను కాయ. ఓకే, ఇది ఉంది, ఇది చూద్దాం మంది ఎంతలో. అసలు ఆ చెట్లు అయితే కొయ్యలు మనం కాలేదు, ఎందుకంటే పాములా వీటిదా చెప్పు పాములు ఉన్నాయని. బాపం కుక్కలు అదే చీమలో ఎరువు దొక్కేస్తావా? ఏంది మా దోడిదారా ఊడిపోయింది చూడు, అది ఒక దిక్కుమాల దోటిగా ఉంది, ఊరిపోయింది. రాల్చు ఏరుమా సర్రని ఏరుమా. పైన కాయలు ఉన్నాయి కదా స్వామి? ఉన్నాయి. బాపుని కుక్కలు కొరుకుతున్నాయ్యా. ఏం కుక్కలు కొరుకుతున్నాయా? బాపుని కుక్కలు కొరుకుతాయి. నిన్న చూపించేది ఎలా ఉంటాయా? కాయలు పర్లేదా? నువ్వు గట్టిగా లాగితే కదా, చెప్తుంటే కదా కొమ్మ ఇరిగి పడల్లా నువ్వుండే పుష్టిగా వేస్తే. అది చూస్తావా, చెట్టు నరకాలంటే అట్లుంటాయి. బంగారుపల్లంకి మందికి లేదంటే మార్కి కొన్ని వాళ్ళకి క్వార్టర్ ఫ్రీ అని పెట్టేస్తా అమ్మేద్దాం. మార్కి కొన్ని వాళ్ళకి క్వార్టర్ ఫ్రీ అంటే అమ్మేద్దాం. బాగా సైజ్ ఉంటే మనమే అమ్మేవచ్చబ్బా. సూపర్ సూపర్, వావ్, వండర్ఫుల్. ఎన్ని కాయలు రాల్ చేశారు ఇగా గారు? ఇగా గారు అంతే ఉన్నాయి. నేను ఇంటి వరకు కాల్ చేసింది నువ్వు వేస్ట్. చూడండి ఫ్రెండ్, మా వాడు మార్కెట్కి వచ్చే దెబ్బ షర్ట్ కూడా చింపుకునేసినాడు. ఎలా ఉందనేది కూడా తెలియలేదు. చూడండి, మార్కెట్కి వచ్చే దెబ్బ షర్ట్ చింపుకునేసాడు. అది చెప్తానా, ఎదులో లాభము అదే పోయినట్లుగా. చెట్లు అయితే మామిడికాయలు అనేది తీయడం జరిగింది. తీయడం అంటే రాల్చేసినాము. అదో ఈ కాయలు దో ఈ పక్క రాల్చేసినాము. అంగా పండి ఆ పక్క పోదండి. కదులు పండి చీమలో నేనా వదిలేసి నా కాయలా ఊరి మిండి కన్నా చేసుకోవచ్చా? ఉన్నిలే, రోజుకి ఒక కాయ పెరుకుని ఊరి మిండి చేసుకున్నాము. మళ్ళా ఉండవు అవే మాగోలే కాయలు వదిలేసి వదిలేమమ్మ ఉన్నిలే పామా. ఓయ్
వదిలే కాయ వదిలేసి ఊరి ముందు వేసుకోవచ్చురా అప్పుడప్పుడు లేదు ఉండరా భలే ఊరి ముందు ఉన్నావు కానీ ఉండు మామో నీకు తెలీదా కాయ ఊరి ముందు వేసుకోవచ్చు నిమ్మకాయలు భలే చట్నీ చేసినావు కానీ ఏమిలా కాయ వేసుకోవచ్చు కానీ మామో చాలు పిలిచింది చాలు పిలిచింది తిప్పరా కోయండి ఓ కొట్టద్ది చట్నీ చిన్నగా పోయి చెట్టుకి దెబ్బ తగలకుండా చిన్నగా చెట్టుకి దెబ్బ తగలకుండా కోయాలి స్మూత్ గా కోయాలి చెట్టుకి ఏంది రాదు నాయన దోమలు చీమలు ఆడా మో ఆవుకేం వేయలేదమ్మా అదిరేసిందా అవునులేదు అడే కోయండి అది అబ్బా లేని చెట్టుకి పెట్టుకున్న కొమ్మ బల్ల లాగించినమ్మా లాగు హావు తినే చూస్తున్నారా దీంతో అయితే చిన్న చెట్టు కొన్ని కాయలు ఉన్నాయి చిన్న చెట్టు చిన్న కాయలు ఓకే ఇప్పుడు ఆవు ఎండలో ఉంది ఆవు తీసి వేరే దగ్గర కడతాను అంతే తెల్లతో కడేసేప్పుడు బాగా చల్లగా నీడగా ఉన్నింది ఇప్పుడు ఎండ వచ్చేసింది ఓకే ఇప్పుడు ఇంకో చెట్టు ఉంది ఈ చెట్టు కాయ రాలు చేస్తే మనది అయిపోయినట్లే ఈ చెట్టు రాలు చేస్తే అయిపోతుంది ఇది ఫస్ట్లో అయితే చాలా పెద్ద కాయలు దండిగా కాయింది అన్ని కుళ్ళిపోయాయి కింద పడిపోయి చాలా మాయిపోయినాయి ఈ పక్క అయితే వాళ్ళందరూ పోయారు నిమ్మకాయలు ఉన్నాయి కదా నిమ్మకాయలు కదా దండిగా కానీ చూపియా అదే ఎత్తా వద్దు కొయ్యొద్దులే నిన్నుకో చూద్దా సూపర్ ఇంకా ఉన్నాయి చాలా ఉన్నాయి పోయి కాయలు లోపలంతా వద్దులే అది పెట్టేసి నీళ్ళు వస్తున్నాయమ్మా ఎత్తా నీళ్ళు చూపియా ఓకే వేసి సరే ఈ చెట్టు కోయేసి అయిపోతుందా ఈ చెట్టు కోయేసి అయిపోతుంది కదా సరే కొయ్యి సరే లాగండి నేను వస్తాను లాగేద్దాం కాండి మామూ ఏముంది అది ఉందిరా ఊరి ముందు చేసుకున్నాం అది నేను కేరళ కోసుకుపోతారా మా చెట్లు ఉన్నాయి కదా అట్లే ఉన్నాయి రాని మో కొన్నేళ్ళే ఉన్నాయి రాని మామో అవి తక్కువే ఉండేది ఉంటే కేరళ కోసుకుపోతాను బండి పోయేప్పుడు అది ఉందిరా చీమలు పోటీ వాళ్ళకిద్దరికి ఆమె చూడండి ఇందాక మా చిన్నది చూసింది అలా ఆపేసేదా పరిగి తెలిపినాడు చీమలు కొరికేసి ఎత్తియా ఏం చీమలు నాయన అట్లా పరిగెత్తా చూడు మా మనిషి ఉంటే మనిషిని చూస్తే అట్లా చీమలు పరిగెత్తా చూడేమా అబ్బా సరే గబనే ఈ నుంచి పరిగెత్తా చూడు మా చీమలా ఆయన దగ్గరికి కానీ ఏమే ఎత్తు ఏం కొరకలేదు నిన్న ఓపిక కొన్నావా దేవుడా నేర్చుకున్నావులే పెట్టుకోమా వస్తున్నాను రఘు ఏం గీరుకుంటున్నావా
ఆహా.